హాయ్ ఫ్రెండ్స్, మరోపక్క ఈసారి సంక్రాంతికి పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమలు సినిమా కూడా రిలీజ్ అవుతుందని టాక్. క్రిష్ డైరెక్షన్లో 4 ఏళ్లుగా సెట్స్ మీద ఉంటున్న ఈ సినిమా ఇంకా కొంత పార్ట్ షూట్ చేయాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు ఆ పోర్షన్ కంప్లీట్ చేసి మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్లో ఏఎం రత్నం నిర్మిస్తున్న వీరమల్లు సినిమా కూడా భారీ బడ్జెట్ మూవీగా వస్తుంది. పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమాలో పవన్ లుక్, స్టైల్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయని తెలుస్తోంది. పవన్ డేట్స్ ఇవ్వడమే ఆలస్యం. సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ అనుకుంటున్నారు. చిరంజీవితో పవన్ కళ్యాణ్ ఫైట్ ఇది నిజంగానే రసవత్తరంగా ఉంటుంది. ఇదివరకు ఎప్పుడు ఇలా సినిమాలతో ఈ మెగా బ్రదర్స్ పోటీ పడలేదు. తమ్ముడు సినిమాకు అన్న సినిమాకు తమ్ముడు ఎప్పుడు పోటీ పడలేకుండా చూసుకున్నారు. కానీ ఈ పొంగల్కి ఫైట్ తప్పిల్లలేదు. అయితే ఎలాగూ సంక్రాంతికి రిలీజ్ కన్ఫర్మ్ అయితే మాత్రం చిరు పవన్ మధ్య మ్యాక్సిమం రోజులు గ్యాప్ ఉండేలా చూస్తున్నారు. అలా చూస్తే జనవరి 10న చిరు విశ్వంబర వస్తే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు జనవరి 15 లేదా 16న వస్తుందని అంటున్నారు. రెండు సినిమాల మధ్య 5 రోజుల గ్యాప్ ఉంది కాబట్టి అంతగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ తక్కువని చెప్పొచ్చు. విశ్వంబర సినిమా గ్రాండ్ విజువల్తో భారీ అంచనాల మధ్య వస్తుంది. వీరమల్లు సినిమా ఆగి షూటింగ్ జరుపుకుంటుంది. వీటితో పాటుగా ప్రభాస్ రాజాసాబ్ కూడా నెక్స్ట్ పొంగల్ ఫైట్కి రెడీ అవుతున్నారు. కానీ అనుకున్న టైంకి కాకుండా ఈ సినిమాలు ఇంకా కాస్త గ్యాప్ ఇచ్చేలా మనకు కనిపిస్తున్నాయి. ఈ ఫిబ్రవరి కాదు, మార్చి 2024 సంవత్సరంలో కూడా రిలీజ్ అవుతాయనే నమ్మకం కూడా చెప్పడం కష్టంగా మారింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.